హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. హ్యాపీ రిపబ్లిక్ డే టు ఆల్. 1950 జాన్ 26 మనకి రిపబ్లిక్ డే, సంపూర్ణ స్వాతంత్రం వచ్చిందని అందరికీ తెలుసు. ఈ సంపూర్ణ స్వాతంత్రం వచ్చిన తర్వాత దీన్ని ఎంతమంది ఎంత బాగా వినియోగించుకుంటున్నారు, ఎంతమంది వీటిని వేరే దారిలో ఉపయోగించుకుంటున్నారు వాళ్ళ స్వాతంత్రాన్ని అనేది ప్రజెంట్ చూస్తూనే ఉన్నాము. ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు నెలలు టీవీల మీద కూర్చుని ఆ డిస్కషన్లు, ఎన్ని టైం వేస్ట్ పనులు తప్ప యూత్ మనకున్న భారతదేశంలో ఉన్న బెస్ట్ రిసోర్స్ హ్యూమన్ రిసోర్స్. ఈ యూత్ భారతదేశంలో ఇంత ఎక్కువగా ఉన్నప్పుడు దీన్ని సక్రమైన మార్గంలోకి ఎలా మార్చాలి అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి వాళ్ళు ఆలోచించవలసిన విషయం. ఎందుకంటే రీసెంట్గా చూడండి, సోషల్ మీడియా వచ్చిన తర్వాత బెట్టింగ్ యాప్స్ అని లేదా ఆన్లైన్ గేమింగ్స్, వ్యూస్ కోసం రీల్స్ తీసుకొని ఒకళ్ళు రీసెంట్గానే కేరళ ఇన్సిడెంట్లో ఒక బస్సులో అమాయకుడు పాపం ప్రాణం పోయింది. వాళ్ళ కుటుంబానికి ఎంత బాధ అది. ఒక ఎర్నింగ్ మెంబరు, ఒకే ఒక కొడుకు చనిపోవడం ఎంత బాధ. అంటే వాళ్ళ వ్యూస్ కోసము సెలబ్రిటీస్ ఒక్క రోజులో అయిపోవడం కోసం ఇలాంటి అక్రమమైన అడుగులు వేయడం అనేది ఎంతవరకు సమంజసం. ఇలా ఒక ఇన్సిడెంట్ వచ్చినప్పుడు ఎవరో ఒకళ్ళు అందరూ వాయిస్ రేజ్ చేస్తారు, ఇంక దాని గురించి మనం మర్చిపోతాము. అసలు మనకి హక్కు, రాజ్యాంగం మనకి హక్కులు ఇచ్చింది. ఎలాంటి హక్కులు ఇచ్చింది? జీవించే హక్కు ఇచ్చింది, స్వేచ్ఛగా మాట్లాడే హక్కు ఇచ్చింది, స్వేచ్ఛగా చదువుకునే హక్కు ఇచ్చింది, మేజర్గా నిర్ణయాలు తీసుకునే హక్కు ఇచ్చింది. ఇవన్నీ హక్కు ఇచ్చింది. హక్కులు ఇచ్చింది అంటే మీరు దాన్ని దుర్వినియోగం చేసుకోమని కాదు. మనకు నచ్చిన బట్టలు వేసుకునే హక్కు, ఎవరికి క్వశ్చన్ చేసే హక్కు కూడా లేదు. మనం ఏదైనా చేయొచ్చు. బట్ దానికి పక్క చాప్టర్లోనే రాజ్యాంగం ఇచ్చింది ఏంటి? బాధ్యతలను ఇచ్చింది. ఏం బాధ్యతలు ఇచ్చింది? నువ్వు ఒక కూతురుగా, కొడుకుగా పేరెంట్స్ని ప్రేమగా చూసుకునే బాధ్యత నీది. అండ్ విద్యా సంస్థలో చదువుతున్నప్పుడు ఆ విద్యా సంస్థకి పేరు తీసుకొచ్చి పేరు నిలబెట్టే బాధ్యత నీది. ఒక అక్కగా, తమ్ముడుగా నీ కుటుంబానికి రోల్ మోడల్గా ఉండవలసిన బాధ్యత నీది. అండ్ సమాజంలో నువ్వు ఎలా ఉంటున్నావు, సమాజానికి నువ్వేం చేస్తున్నావు, సమాజం పట్ల ఎంత బాధ్యతగా ఉంటున్నావు అనేది చాలా ఇంపార్టెంట్. హక్కులతో పాటు బాధ్యతలను ఇచ్చింది. అంటే హక్కులు ఉన్నాయి కదా అని చెప్పి పేరెంట్స్ని నచ్చినోడితో వెళ్ళిపోయి పేరెంట్స్ని కొట్టేసి చంపేసే హక్కు ఇవ్వలేదు. మీ హక్కుల్ని మీరు ఎంతవరకు ఉపయోగించుకోవాలి, దాని వెనక్కి మీ బాధ్యతలని ఎలా నిర్వర్తించాలనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే యూత్దే భవిష్యత్తు. ఈ రోజును మీరు తీసుకునే నిర్ణయం మీ నెక్స్ట్ జనరేషన్ మీద ఇంపాక్ట్ పడుతుంది కదా. సో మీ లైఫ్ మీద ఒక్కళ్ళదే కాదు, నెక్స్ట్ జనరేషన్ది కూడా. అందుకే మీరు ఏం పని చేసినా సరే ఒకళ్ళకి రోల్ మోడల్గా ఉండాలి అంటే మీరు ఆలోచించి చేయాలి. మీ రోల్ వేరు, మీ గోల్ వేరు. మీ గోల్ ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్, ఎనీథింగ్ అయి ఉండొచ్చు. బట్ దాన్ని మీరు ఎంత వాల్యూస్తో దాన్ని నిర్వర్తిస్తున్నారు అనేది మీ రోల్. సో బాధ్యత, సొసైటీ పట్ల బాధ్యతగా ఉండండి. అక్రమమైన పనులు చేయకండి. సోషల్ మీడియాని దుర్వినియోగం చేసుకోకండి. మీకు సంపూర్ణ స్వాతంత్రం అంటే అది కాదు. మీరు ఎంత బాధ్యతగా, మీకు సొసైటీ ఒక అవకాశాన్ని కల్పించినప్పుడు మీరు సొసైటీకి మీరు గివ్ బ్యాక్ ఏం చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. సో అలా మీ యూత్ అందరూ కూడా ఆలోచించి వైజ్గా నిర్ణయం తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ గైస్.